హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 229. నా ప్రీవియస్ వీడియోలో బలరాముడు ఏ ఏ ప్రదేశాలు చేరుకున్నాడు, అక్కడ ఏ ఏ తీర్థాలని సేవించాడు, ఏ ఏ తీర్థములో ఏ ఏ పుణ్యాలు తీసుకున్నాడు అనే వివరాలు వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో తారకాసురుడిని షణ్ముఖుడు ఎలా సంహరించాడన్నది వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాయసంపాయనుడు ఇంకా ఇలా అన్నాడు: జన్మేజయ మహారాజా, అక్కడ నుండి బలరాముడు సోమత తీర్థములకు వెళ్ళాడు. అక్కడ సోముడు రాజసయాగం చేశాడు. ఆ ప్రదేశంలోనే దేవతలు షణ్ముఖుని దేవసేన అధిపతిగా అభిషేకించారు. తదుపరి షణ్ముఖుడు తారకాసురుడు మొదలగు రాక్షసులను తెగటార్చాడు. ఆ వృత్తాంతాన్ని నీకు చెప్పెదను, వినుము. పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నిలో నిక్షిప్తం చేసి ఉంచాడు. అగ్ని ఆ తేజస్సును భరించలేకపోయాడు. ఆ విషయం బ్రహ్మకు చెప్పాడు. బ్రహ్మ ఆ వీర్యమును గంగానది గర్భంలో దాచమని చెప్పాడు. అగ్ని ఆ ప్రకారం చేశాడు. గంగానది గర్భంలో విడవబడిన పరమేశ్వరు వీర్యం వలన కలిగిన కుమారుణ్ణి గంగానది హిమోత్స్ పర్వతం మీద ఉంచింది. ఆ కుమారుడు రెల్లుగడ్డిలో బంగారంలాగా మెరిసిపోతున్నాడు. ఆ కుమారుని కృతికలు వీడు తమ కుమారుడు అని ఎత్తుకొని పెంచారు. అప్పుడు వారికి చనుబాలు చూపాయి. వారందరూ ఆ బిడ్డకు తల్లులయ్యి పెంచారు. ఆ సప్తమాతృకలు స్తన్యము కుడిచి ఆ బిడ్డ 6 ముఖములతో విరాజిల్లుతున్నాడు. ఆ కుమారుడు అగ్నిభవుడు, గంగేయుడు, శరజ్జన్ముడు, కార్తికేయుడు అయ్యాడు. ఆ సమయంలో బృహస్పతి అక్కడికి వచ్చి ఆ కుమారుని జాతక కర్మలు మొదలగు అనుష్ఠానము నిర్వర్తించాడు. ఒకరోజు ఆ కుమారుని చూచుటకు పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ప్రమథగణములతో సహా ఆ ప్రదేశమునకు వచ్చాడు. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు, దిక్పాలకులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు మొదలగు సకల దేవతలు, పితృదేవతలు తమ అనుచర గణములతో అక్కడకు వచ్చారు. తమను చూచుటకు వచ్చిన వారందరినీ చూసి షణ్ముఖుడు వారిని ఎదురుగా నిలిచాడు. అప్పుడు శివుడు తన మనసులో ఇలా అనుకున్నాడు: ఇక్కడ నేను, పార్వతి, అగ్ని, గంగా ఉన్నారు కదా, ముందు ఎవరి దగ్గరకు వస్తాడు అని. అందరిలోకి అధికుడైన నా దగ్గరకు భక్తితో వస్తాడా అని అనుకున్నాడు. పార్వతి, గంగా, అగ్ని కూడా తమ మనసుల్లో అలాగే అనుకున్నారు. వారి మనసుల్లో ఆలోచనలో తమ యోగమహిమతో గ్రహించాడు షణ్ముఖుడు. వారి నలుగురు వద్దకు 4 రూపాలు దాల్చి ఏకకాలంలో వెళ్ళాడు. వారందరికీ ఆశ్చర్యం కలిగించాడు. అప్పుడు పరమశివుడు బ్రహ్మను చూసి, మహాత్మా, ఈ కుమారుడు తేజోమూర్తి, ఇతనికి ఒక ఉదాత్తమైన పదవి ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ పరమేశ్వరునితో, మహాదేవా, ఈ కుమారుడు దేవతలకు హితం కోరేవాడు కాబట్టి ఇతనిని దేవసేనకు అధిపతి చేయడండి అని పలికాడు. అక్కడ ఉన్న వారందరూ బ్రహ్మదేవుని పలుకులో ఆమోదం తెలిపారు. అందరూ సరస్వతీ తీరం చేరుకున్నారు. అక్కడ రత్న ఖచ్చితమైన ఒక సింహాసనం ఏర్పాటు చేశారు. దానిమీద షణ్ముఖుని ఆసీనుగా చేశారు. బృహస్పతి హోమకార్యం నిర్వర్తించాడు. ఈశానుడు, విష్ణువు, ఇతర దేవతల ముఖములు అభిషేక ద్రవ్యములు, పుణ్యజలంతో నిండిన పూర్ణ కలశములు ధరించారు. గంధర్వులు, అప్సరసులు మంగళగీతాలు ఆలపించారు. మహామునులు పుణ్యవాచకను నిర్వర్తించారు. లక్ష్మీదేవి, సరస్వతి, సచీదేవి మొదలగు పుణ్యస్త్రీలు షణ్ముఖుని దీవించారు. ఆ ప్రకారం షణ్ముఖుడు దేవసేనకు అధిపతిని చేశారు. పరమశివుడు, విష్ణువు, దేవతలు తమ బలపరాక్రమను కానుకగా ఇచ్చారు. శంకరుడు ఉదయభాస్కరుడితో సమానమైన పతాకాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు రాక్షసును విధ్వంసం చేసే శక్తిని ప్రసాదించాడు. విష్ణువు వనమాలను ఇచ్చాడు. పార్వతీదేవి మాయను పట్టు వస్త్రములు బహుకరించింది. గంగాదేవి ఉజ్వలమైన అమృతమైన కమండలను బహుకరించింది. గురుడు ఒక దండము ఇచ్చాడు. గురుడు నెమలిని బహుకరించాడు. వరుణుడు ఒక తామ్రచూడమును, కుబేరుడు మేకలను, బ్రహ్మ కృష్ణాజీనము బహూకరించారు. అతని వైభవం చూసి పరమేశ్వరుడు, ఇతడు రాక్షస సంహారం అనాయాసంగా చేస్తాడు అని అన్నాడు. అతనికి భూతమయమైన సైన్యము ఇచ్చాడు. అందరూ శంఖములు పూరించారు. బేరి నినాదాలు మినుమిట్టాయి. అప్పుడు షణ్ముఖుడు వారందరినీ చూసి, మీరు ఏ శత్రువును చంపమంటే వారిని చంపుతాను అని అన్నాడు. తర్వాత అందరూ తమ నివాసాలకు వెళ్ళారు. తర్వాత షణ్ముఖుడు దేవతలకు తారకాసురుని వల్ల ముప్పు ఉందని గ్రహించి ఆ తారకాసురుని మీదకి యుద్ధమునకు వెళ్ళాడు. తారకాసురుడు కూడా తన సైన్యముతో షణ్ముఖుడిని ఎదుర్కొన్నాడు.
షణ్ముఖుడు తారకాసురుని మీద శక్తి ఆయుధమును ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధములో నుండి వేలు సైనికులు పుట్టి రాక్షసులను నాశనం చేశారు. తుదకు ఆ శక్తి ఆయుధము తారకాసురుని సంహరించింది. షణ్ముఖుడు ఉద్యోత్సాహంతో పెరిగిపోయాడు. బలిచక్రవర్తి కుమారుడు బాణుడు అని ఒక రాక్షసరాజు ఉన్నాడు. అతడు దేవతలను బాధ పెడుతూ ఉండేవాడు. ఈ విషయం తెలిసిన షణ్ముఖుడు బాణుణ్ణి తన శక్తితో చంపాడు. ముల్లోకాలకు శాంతి చేకూర్చాడు. బలరాముడు అక్కడ నుండి అగ్నితీర్థమునకు వెళ్ళాడు. పూర్వము భృగుశాపముకు అలిగి అగ్నిదేవతలు అక్కడికి దాగి ఉండగా దేవతలందరూ అగ్నిదేవుణ్ణి చూడడానికి ఈ తీర్థమునకు వచ్చారు. ఆ సమయంలో అగ్నిదేవునికి భృగుశాపము వలన సర్వభక్షత్వము సంప్రాప్తించింది. అప్పుడు బ్రహ్మ మొదలగు దేవతలు అగ్ని వద్దకు వచ్చి, నీవు సర్వభక్షకుండవయ్యును, దేవతలు సామాన్యులు పూజుడవు అని వరమిచ్చాడు. మరలా అగ్ని తన విధులను నిర్వర్తించసాగాడు. అందువలన ఆ తీర్థమునకు అగ్నితీర్థము అనే పేరు వచ్చింది. బలరాముడు ఆ తీర్థములో స్నానమాచరించి అక్కడి నుండి కుబేర తీర్థముకు వెళ్ళాడు. అక్కడి నుండి బద్రిపాచము అనే తీర్థమునకు వెళ్ళాడు. పూర్వము భరద్వాజుని కుమార్తె ప్రభావతి అను కన్య తాను ఇంద్రుని మాత్రమే పెళ్లి చేసుకున్నదను తపస్సు చేసింది. అప్పుడు ఇంద్రుడు వశిష్ఠుడి వేషంలో ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె తపస్సులోని కోరికని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు కొన్ని రేగుపండ్లను ఆమెకి ఇచ్చి వాటిని పచనము చెయ్యమని చెప్పాడు. ఆమె స్నానం చేసి శుచి అగ్నిని వెలిగించి వాటిని వండసాగింది. అని ఎంతకు ఉడకలేదు. ఎన్నో కట్టెలు కాలుతూ ఉన్నాయి, కానీ ఆ పండ్లు మాత్రం ఉడకలేదు. తాను తెచ్చుకున్న కట్టెలు అయిపోయాయి. లోపలకు పోయి మరికొన్ని కట్టెలు తెచ్చుకొని లోపల పాకము చెడిపోవుదని తన 2 కాళ్ళను కట్టెలుగా పెట్టి మండసాగింది. ఆమె నిష్టకు మెచ్చుకుని ఇంద్రుడు, శుభాంగి, నీ నిష్టకు మెచ్చితిని, నీవు కోరిన వరము ప్రసాదించతను, నీవు ఈ శరీరం విడిచి దేవలోకం రమ్మను అని ఆహ్వానించాడు. ఆ ప్రభావతి ఆ ప్రకారం తన శరీరం విడిచి దేవలోకముకు పోయింది. అప్పటి నుండి ఆ తీర్థమునకు సర్వపాపహరమై ఆమె పేరుతో ప్రసిద్ధి చెందింది. తర్వాత బలరాముడు ఇంద్రతీర్థముకు వెళ్ళాడు. ఆ తీర్థములో ఇంద్రుడు 100 అశ్వమేధ యాగములు చేసి శతక్రతువు అని కీర్తి పొందాడు. అక్కడ నుండి బలరాముడు రామతీర్థములకు వెళ్ళాడు. అక్కడ పరశురాముడు 21 మార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి వారిని చంపి అంతటితో తృప్తి చెందక కశ్యపుముని సాయంతో ఆ క్షేత్రంలో ఎన్నో రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు, వాజపేయ యాగాలు చేశాడు. దక్షిణ కింద కశ్యపునికి తాను జయించిన భూమినంతా ఇచ్చాడు. రామతీర్థం నుండి బలరాముడు యమునా క్షేత్రములకు వెళ్ళాడు. అక్కడ వరుణుడు ఎన్నో రాజసూయ యాగములు చేశాడు. అవి పూర్తి అయ్యే లోపల దేవాసుర యుద్ధం సంభవించింది. అక్కడ నుండి బలరాముడు ఆదిత్య తీర్థములకు వెళ్ళాడు. ఆ తీర్థములో సూర్యుడు యాగం చేసిన జ్యోతిషాదిత్యము పొందాడు. అక్కడ నుండి బలరాముడు సారసత్తము అనే పేరుగల వశిష్ఠ తీర్థమునకు వెళ్ళాడు. పూర్వము ఆ స్థలంలో దదీచి అనే మహాముని ఘోరమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. అతని తపస్సును ఎలాగైనా భగ్నం చేయాలని అనుకున్నాడు. అలంబసును అనే అప్సరస్సును పంపాడు. దదీచికి ఆ అప్సరస్సును చూడగానే వీరస్ఖలనం అయింది. ఆ వీర్యమును సరస్వతి నది తన గర్భంలో దాచుకుంది. తత్ఫలితంగా ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. సరస్వతి ఆ కుమారునికి దదీచి వద్దకు తీసుకుని వెళ్ళి, వీడు నీ కుమారుడు, నీ వీర్యం వృధా కాకుండా నేను ధరించి ఆ బిడ్డను కన్నాను అని చెప్పింది. దదీచి ఆ కొడుకు తన చేతుల్లో తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు. సరస్వతి నది చూసి, అమ్మా, నీవు బ్రహ్మ సరస్సున పుట్టావు, పుణ్యనదుల్లో మేటివి, నీ జలములలో పితృదేవతలకు తర్పణం విడిచి విశ్వేశ దేవతలను, పితృదేవతలను, గంధర్వులను తృప్తి చెందుతారు. ఈ కుమారుడు నీ పేరుతో సారస్వతుడు అని పిలువబడతాడు. ఇప్పటి నుండి 12 ఏళ్ళు అనావృష్టి వస్తుంది. కానీ అనావృష్టి నుండి ఈ కుమారుడు మహాములను రక్షించి వారి మధ్య వేదధన్యం చేయిస్తాడు అని చెప్పాడు. ఆ బిడ్డను తిరిగి సరస్వతి నదికి అప్పగించాడు. ఆమె ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళింది. ఆ సమయంలో దేవాసుర యుద్ధం సంభవించింది. ఇంద్రుడికి ఒక ప్రసక్తమైన ఆయుధం కావాల్సి వచ్చింది. అందరూ దదీచిని ప్రార్థించారు. దదీచి తన వెన్నుముక్కను వజ్రాయుధంగా చేసి ఇచ్చాడు. తాను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో అసురులతో యుద్ధం చేశాడు. తర్వాత 12 ఏళ్ల అనావృష్టి సంభవించింది. దదీచి కుమారుడైన సారస్వతుడు మునులందరినీ చేరదీసి సరస్వతి నదీ తీరంలోన వేదాధ్యయనం చేయించాడు. బలరాముడు సారస్వత తీర్థం నుండి వృద్ధ కన్యాశ్రమకు వెళ్ళాడు. పూర్వము కని అనే కన్య తపస్సు చేసుకుంటూ ఉంది. ఆమె వృద్ధురాలయ్యింది. ఆమెకు తాను చనిపోయిన తర్వాత స్వర్గమునకు వెళ్ళవాలని ఆసక్తి కలిగింది. అప్పుడు నారదుడు ఆమె వద్దకు వచ్చాడు. ఓ కన్యక,
నీవు అవివాహితులకు స్వర్గలోకం ప్రవేశం నిషిద్ధము అని చెప్పాడు. అప్పుడు ఆమె తన తపస్సులో సగం దారపోసి గాలువుడు అనే మునిని యొక్క కుమారుడితో నీ వివాహం అడిగింది. కానీ ఆ షరతు పెట్టింది, ఒకరోజు మాత్రమే అతనితో సంసారం చేస్తాను అని చెప్పింది. తన తపశ్శక్తితో ఆమె యవ్వనవతి అయి ఆ ముని కుమారుడితో ఒక్కరోజు సంసారిక సుఖము అనుభవించింది. మరునాడు తాను స్వర్గానికి వెళ్ళిపోతాను అని ఆ ముని కుమారునికి చెప్పింది. అతను చాలా బాధపడ్డాడు. ఆ వృద్ధ కన్య ఆ క్షేత్రంకు ఒక వరం ప్రసాదించింది. ఎవరైనా ఆ క్షేత్రంలో ఒకరోజు ఉపవాసం చేసి దేవతలకు పితృలకు తృప్తిపరిచిన అతనికి 50 ఏళ్ళు బ్రహ్మచర్య దీక్ష ఫలితం దొక్కుతుందని పలికి స్వర్గంకు వెళ్ళింది. ఆ క్షేత్రమును సేవించిన తరువాత బలరామునికి కురుక్షేత్రంలో కౌరవులందరూ సమానంగా నాశనమయ్యారని విషయం తెలిసింది. చాలా దుఃఖించాడు బలరాముడు. కురుక్షేత్రముకు దగ్గరలో ఉన్న సమంత పంచకము తీర్థముకు వెళ్ళాడు. అక్కడ ఉన్న మున్నను కురుక్షేత్రంలో జరిగిన విశేషాల గురించి అడిగి తెలుసుకున్నాడు. వారు ఈ విధంగా చెప్పారు. ఆ ప్రదేశంలో కురు అనే రాజు దున్నడం వలన దానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. అక్కడ ఎందరో దేవతలు యజ్ఞయాగాదులు చేశారు. కురు అనే మహారాజు ఆ ప్రదేశంలో పుట్టిన వారందరినీ స్వర్గంనకు పోవాలని కోరికతో ఆ ప్రదేశంనకు దున్నుతుండగా దేవేంద్రుడు వచ్చి ఆ విషయం తెలుసుకున్నాడు. భూమి దున్నితే స్వర్గం వస్తుందా అని దేవేంద్రుడు హేళనగా నవ్వాడు. కానీ ఆ రాజు తన పట్టుదల వదలక దున్నుతున్నాడు. అతని పట్టుదల చూసిన దేవేంద్రుడు ఆ పవిత్ర క్షేత్రంలో ఉపసరించి చనిపోయిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చాడు అని అక్కడ మునులు కురుక్షేత్ర యొక్క ప్రాశస్త్యము వివరించారు. అప్పుడు నారదుడు అక్కడికి వచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యులు మరణించారని, బలరాము ఈరోజు 18 రోజులు యుద్ధంలో కౌరవసేనం పూర్తిగా నశించిపోయిందని, అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు అను 3 రధికులు మాత్రమే సజీవంగా మిగిలారు. సుయోధనుడు ఒంటరిగా యుద్ధభూమిని వదిలి ద్వైపాయనములో అనే మడుగులో దాగి ఉన్నాడు. పాండవులు సూటుపోటు మాటలతో అతను బయటకు వచ్చేలా చేసి భీమసేనుడితో గదాయుద్ధమునకు సిద్ధపడ్డారు. వారిరువుని నీ శిష్యులే కాబట్టి ఆ యుద్ధమును కళ్ళారా చూడుము అని వివరించాడు. వెంటనే బలరాముడు తన రథం ఎక్కి భీమసేనుడి సుయోధనుడు గదాయుధమునకు జరుగుతున్న ప్రదేశంకు వచ్చాడు అని వైశంపాయనుడు జన్మేజయుడికి వివరించాడు. పక్కనే పొదల్లో దాగి ఉండి ఆ గదాయుధమును కళ్ళారా చూసిన సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ యుద్ధ విశేషాలను వివరిస్తున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.